కువైట్లో ఉన్న భారతీయులకు శుభవార్త. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా యూసఫ్ కార్గో వారు అద్భుతమైన ఆఫర్లు ఇస్తూ ఉన్నారు. మీరు మీ ఇంటికి పంపించే వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి మీ ఇంటికి చేరుస్తారు. అలాగే ఇక్కడ తూకం వేసి సామాన్లు ఎలా తీసుకుంటారో ఇండియాలో మీ ఇంటి దగ్గర అలాగే తూకం వేసి ఇస్తారు. ఎయిర్ కార్గో మరియు సీ కార్గో కలదు. మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో చాలా మంది అయితే అడుగుతూ ఉన్నారు. ముఖ్యంగా ఇళ్లల్లో పనిచేసే కార్మికులు ఎవరైతే ఉన్నారో 2025వ సంవత్సరంలో కువైట్ నుంచి ఇండియాకు వెళితే ఎన్ని నెలలు ఉండాలని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉన్నారు. కొంతమంది 6 నెలలు అంటూ ఉన్నారు, కొంతమంది 4 నెలలు అంటూ ఉన్నారు, మరి కొంతమంది 3 నెలలు మాత్రమే ఉండాలని చెబుతూ ఉన్నారు. ఎన్ని నెలలు ఉండాలని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అలాగే కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపిన వివరాల ప్రకారం కువైట్లో ఇళ్లల్లో పనిచేసే కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కువైట్ నుంచి చుట్టీకి వెళ్ళినప్పుడు, సాఫర్ వెళ్ళినప్పుడు ఎవరైతే భారతీయ కార్మికులు కానీ ప్రవాస కార్మికులు కానీ ఇళ్లల్లో పనిచేసేవారు ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా 4 నెలల లోపు మాత్రమైతే కువైట్కు చేరుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు 4 నెలల కంటే ఎక్కువ ఉండవలసి వస్తే కానీ మీ యొక్క కువైట్ యజమానికి ఫోన్ చేసి వివరాలు తెలపండి. నాకు వచ్చిన పని కాలేదు, అలాగే నేను 4 నెలల తర్వాత నేను వస్తానని చెప్పడంతో అతను మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ దగ్గర పర్మిషన్ తీసుకుంటే కానీ మీరు 6 నెలలు ఉండవచ్చు, లేకపోతే కానీ 4 నెలలు మాత్రమే. 4 నెలలకు తర్వాత 1 నిమిషం లేట్ అయినా సరే కానీ మీ యొక్క అకామా ఏదైతే ఉందో ఆటోమేటిక్గా మీ యొక్క యజమాని కఫీల్ నుంచి కట్ అయిపోతూ ఉంది. ఇది ప్రతి ఒక్కరూ గమనించాలన్నమాట. ముఖ్యంగా ఇళ్లలో పనిచేసే కార్మికులు ఇంటికి వెళ్ళిన తర్వాత 4 నెలలు ఉండాలా 6 నెలలు ఉండాలని చెప్పేసి వాళ్ళైతే కొద్దిగా అయోమయంలో ఉన్నారన్నమాట. 4 నెలలు మాత్రమే ఉండాలి, అంతకు మించి ఉంటే కానీ మీ యొక్క కువైట్ యజమానికి చెప్తే అతనైతే అనుమతి తీసుకుంటాడనమాట. అలాగే సూన్ వీసా కలిగిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 180 రోజులు 6 నెలలు అయితే ఇండియాలో ఉండవచ్చు. ఆ తర్వాత వాళ్ళు 6 నెలల లోపు అయితే కువైట్కు రావాల్సి ఉంటుంది. ఇందులో ఏ మార్పు లేదు. కానీ ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్న కార్మికులు ఈ యొక్క విషయాన్ని గమనించగలరు. ఎందుకంటే ఇటీవల కాలంలో చాలామంది 4 నెలలు దాటినా కానీ రాకపోవడంతో అయితే వాళ్ళ యొక్క అకామాలు కట్ అయిపోయాయి. 2-3 అయితే నాకు ఆ విషయాన్ని అయితే తెలపడం జరిగింది. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయ గృహ కార్మికులు ఎవరైతే ఉన్నారో మీరు ఇండియాకి వచ్చిన తర్వాత 4 నెలలు మాత్రమే ఉండాలి. 4 నెలల లోపు అయితే మీరు కువైట్కు చేరుకోవాల్సి ఉంటుంది. కాబట్టి కువైట్లో ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్న మన భారతీయ గృహ కార్మికులందరూ ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.